చీకటి పడ్డాక ఈ పని చేస్తే దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. సూర్యాస్తమయం అయిన తరువాత వాద వివాదాలు చేయరాదు. బంధువులు ఇంటికి వస్తే ఒకవేళ సూర్యాస్తమయం అయిన తర్వాత వాళ్ళు వెళతాము అంటే శుభమస్తు. శ్రీరామజయం. ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అప్పటికా మాట్లాడు అది ఎట్లన్నన్ అని నీతి శతకకారుడు ఓ ధర్మం చెప్తాడండి. ఎప్పటికేది ప్రస్తుతమో అప్పటికది మాట్లాడాలి. అలాగే ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ సమయంలో ఆ పని చేయాలి. యత్కృత్యం యదకృత్యం యదకృత్యం తత్కృత్యం అంటాడు ఒక నీతి శతకకారుడు. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయకపోవడం తప్పు. ఎప్పుడు ఏ పని చేయకపోవడమో అప్పుడు ఆ పని చేస్తే కూడా తప్పే. సూర్యాస్తమయం అయిన తర్వాత కొన్ని పనులు చేయకూడదు. ఇది శాస్త్రం చెబుతుంది. ఏమిటవి? ఇల్లు ఊడవకూడదు, మొదటిది. గోళ్ళు తీయకూడదు, 2. నెత్తి దువ్వుకోకూడదు, 3. బీరువాలు అలాగే ప్రయాణార్థం ఏవైనా సూట్ కేసు సర్దుకోవడాలు వంటివి చెయ్యకూడదు, ఇది 4. బంధువులు ఇంటికి వస్తే ఒకవేళ సూర్యాస్తమయం అయిన తర్వాత వాళ్ళు వెళతాము అంటే వెళ్లకుండా వీలైనంత మట్టుకు వాళ్ళ ప్రయాణాన్ని వాయిదా వేసే ప్రయత్నమే చెయ్యాలి, ఇది 5. సూర్యాస్తమయం అయిన తరువాత మొదటి 2 గంటలలోగానే భోజనం చెయ్యాలి. ఆ తదుపరి భోజనం చేయకూడదు, ఇది 6. ఆరోగ్యపరమైన ఆయుర్వేదం చెప్పే శాస్త్ర సంబంధితమైన నియమం 7వది, అతి ముఖ్యమైనదండోయ్. అరటిపండు తినకూడదు. సూర్యాస్తమయం దాటిన తర్వాత 6 అయిన తర్వాత అరటిపండు తింటే ఉబ్బసం అనే రోగం వస్తుంది అంటుంది ఆయుర్వేద శాస్త్రం. 6 దాటిన తర్వాత అరటిపండు ఉదయం కాలం తింటే ఎంత ఆరోగ్యమో 6 దాటిన తర్వాత తింటే అంత అనారోగ్యాన్ని కలిగిస్తుంది. 8వది, సూర్యాస్తమయం అయిన తర్వాత దేవతా అర్చన చెయ్యకూడదు. సాలగ్రామాలు కడగకూడదు. నియమంతో చేసేవాళ్ళు వేరు, అది వేరే పద్ధతి. అది కూడా కేవలం శివారాధనకే ప్రత్యేకం. విష్ణువారాధన కూడదు అంటుంది శాస్త్రం. దీపారాధన మాత్రమే వెలిగించాలి. 8వది, సూర్యాస్తమయం అయిన తరువాత వాద వివాదాలు చేయరాదు. సూర్యాస్తమయం అయిన తర్వాత మహాభారతం చదవరాదు. ఈ 10 నియమాలు సూర్యాస్తమయం తర్వాత చేయకూడదు అంటుంది ధర్మశాస్త్రం. ఈ అన్నింటిలో కూడా గోళ్ళు తీయకూడదు అనేది మట్టుకు కాస్త కొత్తదనంగా వినిపిస్తుంది. మిగతావన్నీ కూడా మనం పాటిస్తామో లేదో అవసరాల కోసం ఈనాటి కాలంలో విద్యుత్ దీపాలు ఎలక్ట్రిసిటీ బల్బ్సే ఉంటాయి కాబట్టి, ఒకనాటి కాలంలో ఆముదం దీపం కాబట్టి బీరువా సర్దకూడదు, బట్టలు సర్దకూడదు అన్నారు కానండి. ఇప్పుడేముందండి, హాయిగాను అంటూ ఉంటారు, చేసుకోవచ్చు కూడా. కానీ గోళ్ళు తీయకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? శరీరంలో మృత కణాలు చనిపోయిన తర్వాత కూడా పెరిగేటటువంటి శక్తి కల మృత కణాలు 2. ఒకటి కేశములు, జుత్తు, 2 గోళ్ళు. కనుక సూర్యాస్తమయం అయిన తర్వాత క్షౌరం షాపు లేదా బార్బర్ షాపు, కటింగ్ సెలూన్కి వెళ్ళకూడదు, కటింగ్ చేయించుకోకూడదు, గోళ్ళు తీయించుకోకూడదు. ఇవి మన దేహంలో ఉన్న చనిపోయిన మృత కణాలు అలా పెరుగుతూ ఉంటాయి. విషతుల్యం, రోగకారకాలు. వీటిని ఉదయం వేళనే తొలగించాలి. 10 నియమాలలో తప్పనిసరిగా పాటించవలసిన అతి ముఖ్యమైనటువంటి నియమం ఇది. అలాగే ప్రయాణాలు కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత వాయిదా వేసుకోవాలి. సూర్యోదయం కంటే ప్రారంభం బ్రాహ్మీ ముహూర్తం, తెల్లవారుజామునే వెడుదురు అనేటటువంటి వాళ్ళు పూర్వకాలంలో. సాయంత్రం అయింది కదా, ఇంకేం వెళ్తారు, ఏదో సంధ్యాది చేసుకొని లేదా దేవతారాధన నమస్కారం ప్రార్థన చేసేసుకొని కాసింత పలహారం తిని ఇక్కడే ఓ 2 గంటలు విశ్రమించి తెల్లవారుజామునే వెడుదురు అనేటటువంటి వాళ్ళు పూర్వకాలంలో. ఇందువలన బంధుప్రీతి, ప్రేమ, ఆప్యాయతలతో పాటుగా అనాహూతంగా, అకారణంగా, ఆకస్మికంగా, హఠాత్తుగా వచ్చేటటువంటి సమస్యలు ప్రయాణంలో వచ్చేవి తొలగిపోతాయి. పరాకుగా ఉండడమో,
ప్రమాదాలను కొని తెచ్చుకోవడమో అవుతుంది. అలా కాకుండా ప్రశాంతంగా ఉండడం కోసమే ఈ 10 నియమాలను శాస్త్రం సూచిస్తుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత చేయకూడనటువంటి 10 పనులు ఇవే. జాగ్రత్తగా విందాం, మళ్ళీ విందాం, తెలుసుకుందాం, పాటిద్దాం. మళ్ళీ తెలుసుకోవడం కోసం మరొకసారి మరిన్ని విషయాల కోసం కలుసుకుందాం. మీ కాకునూరి మాట. శుభమస్తు.